మెడిసిన్స్ క్యూర్ పెయిన్ అంటారు, బట్ నా పెయిన్ ఒక మెడికల్ షాప్లో స్టార్ట్ అయింది. ఇవి 3, ఇదొకటి, మొత్తం కలిపి 80 రూపీస్ అయినట్టుంది, పే చేస్తున్నాం. ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఆద్య. హే అభిషేక్. పోనీలే, పేరైనా గుర్తుంది. మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి, కాలేజ్ అంతా ఫేమస్ కదా. చెప్పండి. అబ్బో, రెస్పెక్టా. మేడం, ఈ మెడిసిన్స్ ఇలా పిక్చర్తో కష్టం అండి, ఇవ్వలేము. డాక్టర్ ప్రిస్క్రిప్షన్సే కదా. కానీ ఇలా పిక్చర్స్ అంటే కష్టం అండి. ఒక పని చేయండి, ఈ పిక్చర్స్ని కాపీ తీసుకురండి, ఆ కాపీ మేము పెట్టుకొని మెడిసిన్స్ మీకు ఇస్తాం. ఇక్కడ జిరాక్స్ షాప్స్ ఎక్కడ ఉంటాయి? ఇటు చుట్టుపక్కల ఏవి లేవు, బట్ అలా ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే ఒక షాప్ ఉందండి. 1 సెకండ్. ఈ పక్కనే నా కెఫే ఉంది, బిల్స్ ప్రింట్ చేయడానికి ప్రింటర్ వాడతాము, వీ కెన్ యూజ్ దాట్. అయ్యో, మళ్ళీ నీకెందుకు ఇబ్బంది? అయ్యో పర్లేదు. ఓకే, నా ఫోన్. ప్రింటర్ ఉందా? ఉందిగా. అయితే అది కాసేపు పని చేయకుండా చూసుకో. పగలదేదా? ఎప్పుడు ఏదోట పని చేయట్లేదని చెప్పు చాలు. మంచి 2 కాఫీలు తీసుకురా. సరే, కలిసినప్పుడు కాఫీలు తాగుతారు, వదిలేసాక బీర్లు తాగుతారు. ఎందుకురా ఇదంతా? చచ్చిపోండి అదవల్లారా. నైస్ ప్లేస్. థ్యాంక్ యూ. ప్రింటర్ ఇంక్ లీక్ అవుతుంది, ఒక 10 మినిట్స్ సెట్ అయిపోతుంది, అంతలోపు మనం కాఫీ తాగుదాం. హియర్ ఇస్ యువర్ కాఫీ మ్యామ్. సారీ మ్యామ్, ప్రింటర్లో ఇంక్ అయిపోయింది. అదేంటి, నువ్వు ఇంకా లీక్ అవుతుందన్నా? అంటే అది లీక్ అయిపోయిందన్నమాట. ఈవినింగ్ కెఫేకి వచ్చేప్పుడు ఒక సెట్ కవర్లు తీసుకురా, ఉన్నవని నువ్వే వాడేస్తున్నావు. హే, నీకు ఫ్రెండ్ ఉండాలి కదా సిద్ధు అని. వేర్ ఇస్ హీ? యాక్చువల్లీ హీస్ నో మోర్. వాట్? ఎలా? ఒకసారి ట్రెక్కింగ్కి వెళ్ళాము, అక్కడ రాక్ స్లిప్ అయి పడిపోయాడు. అయ్యో, ఐమ్ సారీ. యాక్సిడెంట్ అంటేనే మైండ్ పనిచేయట్లేదు నాకు. అది యాక్సిడెంట్ అని నేను చెప్పానా? రాక్ స్లిప్ అయ్యన్నా? నిజమే, బట్ అది యాక్సిడెంట్ కాదా ఆద్య, సూసైడ్. సూసైడ్ ఏంటి? హిడెన్ షౌట్ ఆద్య. అంత పెద్ద కొండ మీద నుంచి పడ్డా వాడు అసలు అరవలేదు. హీ వాజ్ క్వైట్, హీ వాజ్ డిప్రెస్డ్. మాకు కూడా చాలా రోజుల తర్వాత తెలిసింది. డిప్రెషన్కే చనిపోతారా? డిప్రెషన్కి క్యూర్ లేదు కదా, సో హీ చోస్ టు ఎండ్ ఇట్ దిస్ వే. ఐమ్ సారీ, ఇదంతా నేను అడుగుండకూడదు. ఇట్స్ ఓకే, మేము మూవ్ ఆన్ అయిపోయాము. ఎన్ని రోజులని దాన్ని పట్టుకుని బాధపడతాం చెప్పు? అందరూ బాధపడ్డా ఈవెన్చువల్లీ మూవ్ ఆన్ అయిపోతారు కదా. అంతే కదా, ఇట్స్ ఓకే. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకో విషయం తెలుసా? సిద్ధు నాకు కాలేజ్లో ఉన్నప్పుడు ఒక లవ్ లెటర్ ఇచ్చాడు, అది నేను చించి పడేసా. అది మన రీజన్ అంటావా అతని డిప్రెషన్కి? అదైతే అస్సలు కాదులే. హౌ కెన్ యూ బీ సో ష్యూర్? అంటే అది యాక్చువల్లీ ఆ లెటర్ రాసింది నేనే, కానీ నాకు ఇవ్వడానికి ధైర్యం లేక వాడిని ఇవ్వమన్నా, కానీ నువ్వేమో అది చూడకుండానే చించేసావు. వాట్? ప్రేమించడానికి ధైర్యం ఉంది కానీ లెటర్ ఇవ్వడానికి లేదా? రే అభిషేక్, ప్రింటర్ సెట్ అయింది. ఆ పిక్చర్ నా వాట్సాప్కి పంపించు. పంపిస్తాను. నాకు డౌట్, తన ఫోనే ప్రింటర్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఇదేంట్రా? అప్పుడు ప్రేమున్నా ఇవ్వడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ లేడు, వాడు వదిలి వెళ్ళిన నమ్మకం ఉంది. సో ఇది ఆ లేఖ, నేను ఇవ్వలేని ఆ ప్రేమ లేఖ. ఆద్య, నీకు నచ్చితే రేపు మళ్ళీ ఇక్కడే కలుద్దాం.
అన్న మీకు లెటర్ వచ్చింది. సరే వెళ్ళు. డియర్ అభి, థ్యాంక్స్ ఫర్ ద లెటర్. నువ్వు ఇచ్చిన లెటర్లో ఒక లైన్ ఉంది కదా, నా ప్రేమని చెప్పగలిగే భాషే లేదు అని. నేను అంతే, మాటలు లేక రాతల్లో రాసి పంపిస్తున్నా. ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్ అభి. నాకు నేనంటేనే ఇష్టం లేదు. అలాంటప్పుడు నన్ను ఇంతలా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే నమ్మకం కలగట్లేదు. ఐ డోంట్ డిజర్వ్ యూ అభి. నేనున్న మెంటల్ స్టేట్కి మెంటలీ ఐవ్ ఆల్రెడీ జంప్డ్ ఆఫ్ అ క్లిఫ్ and my soul shattered into 1,000 pieces. And it's you, your letter that brought every piece together. But none of those pieces have life in it. నేను బ్రతికున్నానంతే. చనిపోయిన శవాన్ని ఏం ప్రేమిస్తావు అభి? నీ వల్ల కాదు. నిన్ను బాధ పెట్టడం నా వల్ల కాదు. కానీ ఒకవేళ నేను తిరిగి రాగలిగితే కేవలం నీకోసం వస్తాను. అండ్ ఒకసారి వస్తే ఇంకా వెళ్ళను. I love you. I love you so much that I don't want you to suffer with me. Itlu, నీ ఆద్య. ఏం చేస్తున్నావురా డోర్ తీయకుండా? ఏంట్రా? నీకు ఇంకా విషయం తెలీదా? దేని గురించి రా? ఇది చూడు, కంగారు పడకు. డిప్రెషన్కి గురై యువతి ఆద్య ఆత్మహత్య. ప్రాంక్ ఏమైనా చేస్తున్నావారా? రే నిఖిల్, నాకు ఈరోజు మార్నింగే తెలిసింది. న్యూస్ చూసాను. నేను తనని చూడాలరా. ఆగరా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు? కాలేజీలో ప్రేమించాను, 4 రోజుల క్రితం లవ్ లెటర్ ఇచ్చానని చెప్తావా? కొల్లబొడుస్తారు. రే నేను వెళ్తారా? నువ్వు ఆగు, కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అసలు ఏమైంది నీకు? ఎందుకు చనిపోయావు? నాకేమైనా చెప్పాలనుకున్నావా? లేక నేను చెప్పడం వల్లే చనిపోయావా? అసలు ఎందుకు చనిపోయావు ఆద్య? నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి? చే ఆద్యానా? ఇది ఆద్య ప్రిస్క్రిప్షన్ కదా? అన్నా ఈ టాబ్లెట్స్ ఇవ్వు. ఇవి ఇలా ఇవ్వలేను తమ్ముడు, వెళ్ళి జిరాక్స్ తీసుకుని రా. తెలుసన్నా, అసలే 2 రోజుల నుంచి నిద్రాహారాలు లేవు. దయచేసి ఇంకా చిరాకు పెట్టకు. ఇవన్నీ డిప్రెషన్ పిల్స్, సో జాగ్రత్త తమ్ముడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు ఏం టాబ్లెట్స్ ఇవి? హై డోస్డ్ స్లీపింగ్ పిల్స్, యాంటీడిప్రెసెంట్సా? యాంటీడిప్రెసెంట్స్ వాడడం ఏంటి ఆద్య? ఇది నమ్మా, ఏదైతే అదైంది. లెట్స్ గెట్ ఇట్. ఇలా కాదు. ఏయ్ కట్లేదేంట్రా?
ఏ ఆడపిల్లకి ఏది జరిగినా తండ్రికి చెప్పుకుంటుంది. అలాంటిది తండ్రి వల్లే జరిగితే ఎవరికి చెప్పాలో తెలియక నాలో నేనే నరకం చూశాను. రేయ్, నువ్వెందుకు లేచావురా? ఎక్కడున్నారా నేను? నీ అబ్బా నానా ట్యాబ్లెట్లన్నీ మింగి వచ్చావు. బయట కేసు వద్దని మా ఫ్రెండ్ క్లినిక్ తీసుకొచ్చా. ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా. ఇప్పుడు ఎందుకు రావాలి ఇంటికి? తన చూసేట్ కాదురా, వాళ్ళ నాన్నేరా ఇదంతా చేసింది. రేయ్, 12 గంటల తర్వాత ఇప్పుడు లేచావు, మూసుకుని పోయి పడుకో. రేయ్, నేను ఇప్పుడు ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సార్ ఇది క్లినిక్, ఇక్కడ అరవకూడదు. సారీ. రే నిఖిల్, ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా, ప్లీజ్ రా. సరేదా? పద. పద పద పద. ఆ రాడ్డీరా. రే ఏడున్నవరా లంజా కొడక, బయటికి రా. బయటికి రా నా కొడక. రే చూడు. రే ఏంట్రా ఇది? ఈయన 13 years బ్యాక్ చనిపోయాడు ఉంది. మరి కాలేజీలో అందరికీ ఫారెన్లో ఉంటాడని చెప్పింది. రే నాకేం అర్థం అవ్వట్లేదురా. తనేమో వాళ్ళ నాన్నే తనని రేప్ చేశాడు అనింది, ఈయనేమో చూస్తే ఇలా. రే నాకేం అర్థం అవ్వట్లేదురా నిఖిల్. రే ఎవరు మీరు? ఏంట్రా ఇది అసలు? అంటే నేను నిఖిల్, మీ అమ్మాయి ఫ్రెండ్స్. నాకేం అర్థం అవ్వట్లేదురా నిఖిల్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? రే ఆగ్రా. వాట్ ఇస్ నిఖిల్. దిస్? వై ఇస్ హి షౌటింగ్? ఆద్య ఇక్కడే ఉన్నట్టుందిరా. రే అభిషేక్ ఆగుబే. అభిషేక్ అంటే నువ్వేనా? ఇది తన డైరీ. అసలు ఏంటండి ఇది? వాళ్ళ ఫాదర్ చనిపోయిన 2010లో అయితే 2020లో ట్రిప్కి వెళ్ళానుందేంటి? అదే తన ప్రాబ్లం. షీ ఇమాజిన్స్ హర్ ఫాదర్. తన ఫాదర్ లేకున్నా వేరే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో చేసిన ఊహించుకుని తన లైఫ్లో కూడా అలాగే జరిగిందని గట్టిగా నమ్ముతుంది. దాన్నే నిజమని భావిస్తుంది. అదేంటండి, వాళ్ళ ఫాదరే తనని రేప్ చేశాడని తను సూసైడ్. మా హస్బెండ్ ఒక ఆల్కహాలిక్. రోజు తాగేసి ఇంటికొచ్చేవాడు. అలా తాగేసి వచ్చిన ఒక రోజు ఇంట్లో తన కూతురుందని కూడా పట్టించుకోకుండా ఒక మృగంలా ప్రవర్తించాడు. చిన్న వయసులోనే అంత ట్రామా తను తట్టుకోలేక షీ గాట్ డిఫెన్సివ్ ఫర్ ఎవ్రీథింగ్. రోజులు గడిచే కొద్దీ ఆ ట్రామా బిల్డ్ అవుతూ షీ డెవలప్డ్ స్కిజోఫ్రెనియా. అంటే పక్కన వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలు తన లైఫ్లో కూడా జరిగినట్టు ఊహించుకుంటుంది. తనే వాళ్ళ ప్లేస్లో ఊహించుకుని వాళ్ళు పడే బాధని సంతోషాన్ని అనుభవిస్తుంది. అలానే నా లైఫ్లో నాకు మా హస్బెండ్కి జరిగిన విషయాలన్నీ తన లైఫ్లో జరిగినట్టు ఊహించుకుని ఆ బాధ తట్టుకోలేక అంటే అది తను. అభిషేక్ రే 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 అభిషేక్ రే ఆగ్రా. అభిషేక్